హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అమర్ ఫ్యామిలీ సేవ్ అవ్వాలి అంటే అమర్ అరెస్ట్ చేసిన టెర్రరిస్టులని బయటికి రిలీజ్ చేయాలి అని కొన్ని డిమాండ్స్ పెట్టడంతో ఆ హెడ్ చెప్పిన డిమాండ్స్కి తల వంచుతారు మేజర్. కానీ అమరేంద్ర ఒక సూపర్ ప్లాన్ వేసుకొని హెలికాప్టర్లో తను అనుకున్న ప్లేస్కి, బాగీ వాళ్ళ ఫ్యామిలీ ఉన్న ప్లేస్కి అయితే బయలుదేరుతారు. కరెక్ట్గా అదే టైంకి మనోహరి కాళ్ళ కింద బాంబ్ ఉంది అని చెప్పడంతో మనోహరి గజగజ వణికిపోతూ ఉంటుంది. అందులో నుండి ఉన్న టెర్రరిస్టులందరూ బయటికి దూకేశాక మనోహరి బాగీని పిలిచి, బాగీ, నాకు చాలా భయంగా ఉంది, నాకు నాకు నా ప్రాణం కంటే ఏది ఎక్కువ కాదు అని మనోహరి దూకేస్తుంది. ఇంకా బాగీ డ్రైవర్ సీట్లో కూర్చొని ఆ స్పీడ్ బాంబ్ని కంట్రోల్ చేస్తూ ఒక్కొక్క పిల్లల్ని దూకేయమని చెప్తుంది. అదంతా చూస్తున్న అమర్ కూడా చాలా అంటే చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. పక్క నుండి వస్తున్న మేజర్ వెహికల్ కూడా అదంతా గమనిస్తూ పిల్లల్ని పడిపోకుండా నెట్ వేసి అందరూ పడిపోకుండా దెబ్బలు తగలకుండా సేఫ్టీ మెజర్స్ తీసుకొని అందరినీ సేవ్ చేస్తారు. లాస్ట్కి బాగీ మాత్రమే మిగిలిపోవడంతో ఇంకా అలా బాగీ దగ్గరికి అమర్ ఆ హెలికాప్టర్లో నుండి థ్రెడ్ వేసుకొని వస్తారు. వచ్చి బాగీని ఇంకా అలా హక్ చేసుకొని బయటికి దూకేస్తాడు. వెంటనే బాంబ్ అనేది బ్లాస్ట్ అయిపోతుంది. తన ప్లాన్ ఫెయిల్ అయినందుకు ఆ మేజర్ టెర్రరిస్ట్ అనేవాడు చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతాడు. ఇది మన ప్లాన్ కాదు, కానీ మన వాళ్ళు బయటకు వచ్చేసారు కదా, అది చాలు అని మాస్క్ తీసి చూసేసరికి అక్కడ ఫేక్ అంటే అరవింద్ బాయ్ మనుషులు కాకుండా వేరే వాళ్ళు ఉంటారు. అంటే అమరేంద్ర మనల్ని రెండు వైపులా మోసం చేశాడు, తన ఫ్యామిలీని కాపాడుకున్నాడు, మనకి ఫేక్ వాళ్ళని అప్పచెప్పాడు అని వెనక్కి తిరిగి చూసేసరికి అమర్ వాడి కళ్ళ ఎదురుగా సింహంలా నించుని ఉంటాడు. అదంతా చూసి వాడు పారిపోవాలి అనుకుంటుంటే ఒక్కసారిగా వాడిని బాగా పట్టుకొని కొట్టి కొట్టి, ఏరా మాతో పెట్టుకుంటావా అని బాగా కొట్టి కొట్టి, నాకు గుణపాఠం చెప్పడం కాదు, ఇంకొకసారి మా జోలికి వస్తే నీకు ఎలా ఉంటుందో నీకు గుణపాఠం చెప్తాను అని ఇంకా బాగా కొట్టి అరెస్ట్ చేస్తాడు ఆ మేజర్ టెర్రరిస్టులని అమర్. అదంతా చూస్తూ అమరేంద్ర తరపున మేజర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నిజంగా ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అమరేంద్ర. చాలా క్రిటికల్ సిచ్యువేషన్లో కూడా తెలివిగా ఆలోచించి నీ ఫ్యామిలీని, మన పరువుని రెండింటిని కాపాడావు. రియల్లీ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అని అప్రిషియేట్ చేస్తారు అమర్ని. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. అమర్, పిల్లలు, ఫ్యామిలీ అందరూ ఇంటికి రీచ్ అవుతారు. ఇంకా పిల్లలందరూ వాళ్ళ రూమ్కి వెళ్ళిపోయి పాపం చాలా టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడే కరెక్ట్గా బాగి పిల్లల దగ్గరికి వస్తుంది. పిల్లలు, ఏమైంది, ఎందుకంత టెన్షన్ పడుతున్నారు అని అడుగుతారు. మిస్ అమ్మ, ఒక్క నిమిషం ఏం జరుగుతుందోనని చాలా భయం వేసింది మిస్ అమ్మ. నిజంగా ఈలోపు వచ్చారు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏమైపోయే వాళ్ళం. డాడ్, నువ్వు లేకపోతే మా ప్రాణాలు పోయేవి కదా మిస్ అమ్మ అని అంటారు పాపం పిల్లలు. చూడండి పిల్లలు, ఇప్పుడే కాదు, జీవితంలో ఎప్పుడైనా మీకు ఎలాంటి ప్రమాదం జరగడానికి కొంచెం దూరంలో ఉన్నా నేను, మీ డాడీ మీకు అండగా నిలబడతాం అనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు. కనీసం భోజనం కూడా చేయలేదు, రండి మీకు ఇష్టమైనవన్నీ నేను చేసి పెడతాను అని అంటారు మిస్ అమ్మ. నువ్వు చాలా అలసిపోయి ఉంటావు కదా, నువ్వు రెస్ట్ తీసుకో మిస్ అమ్మ అని అంటుంది అమ్ము. మీకు వండి పెట్టే విషయంలో, మీకు జాగ్రత్తగా చూసుకునే విషయంలో నేను ఎప్పుడూ అలసిపోను. రండి పిల్లలు, అమ్ము నీకు ఇష్టమైన కర్రీ చేస్తాను రా అని ఇంకా అలా బాగి పాపం వాళ్ళందరినీ కిందకి తీసుకువస్తుంది. అదంతా దూరం నుండి చూస్తూ ఉంటాడు అమర్. చూసి మనసులో చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే బాగి అంత పిల్లల్ని మోటివేట్ చేయడం, పిల్లలకి ఏదైనా డిస్టర్బ్ అయ్యారా అని అమరే అడగడానికి వచ్చేలోపు బాగీనే పిల్లల్ని మోటివేట్ చేసి అలా ఇంకా బాగి పిల్లల్ని కిందకి తీసుకురావడం, ఇదంతా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మనసులో అమరేంద్ర. అప్పుడే కరెక్ట్గా బుజ్జమ్మ అమర్ దగ్గరికి వస్తుంది. బుజ్జమ్మ, నీ గురించి నేను అడగడమే మర్చిపోయాను. అవును, నువ్వు భయపడ్డావా బుజ్జమ్మ అని అడుగుతారు అమర్. లేదు సార్, నేనెందుకు భయపడతాను, అయినా నేను ఆర్మీ అనని ఆగిపోతుంది. ఏమైంది బుజ్జమ్మ అని అంటారు. లేదు, నా అన్నకి చెప్పకూడదు కదా అని అనుకుంటూ, అంటే ఆర్మీ స్కూల్లో చదువుతున్నాను కదా, అందుకే నాకేమీ భయం లేదు అంటున్నాను అని అంటుంది. ఓ అవునా, సరే రా వెళ్దాం అని వెళ్ళబోతుంటే
నాన్న అని పిలుస్తుంది బుజ్జమ్మ. ఒక్కసారిగా అమర్ అలా ఆగిపోతాడు. ఆగిపోయి వెనక్కి తిరిగి చూస్తాడు. బుజ్జమ్మ, ఇప్పుడు నువ్వు నన్ను ఏమని పిలిచావు అని అడుగుతారు. "ఆ, నాన్న అని పిలిచాను సార్, మీకు నచ్చకపోతే చెప్పండి, పిలవను" అని అంటుంది. "ఆ, లేదు బుజ్జమ్మ, నువ్వు నన్ను అలా పిలవద్దని నిన్నేం అనటం లేదు. కానీ నువ్వు నన్ను నాన్న అని పిలుస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది" అని అంటారు అమర్. "ఆ, మిమ్మల్ని ఎందుకో పిలవాలనిపిస్తుంది, పిలవమంటే పిలుస్తాను, లేకపోతే వద్దు" అని అంటుంది. "ఏ లేదు బుజ్జమ్మ, నువ్వు నన్ను పిలవడమే నాకు ఇష్టం, ఏం పర్లేదు, నువ్వు నన్ను పిలువు" అని చెప్పి ఇంకా అమర్ అలా బుజ్జమ్మని ఎత్తుకొని కిందకి వస్తాడు. అప్పుడే మనోహరి, చెంబా కూడా డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు. ఏంటో నిన్నట్టిండి సరిగ్గా భోజనమే చేయలేదు, ఆకలేస్తుంది, బాగీ బాగీ త్వరగా ఫుడ్ తీసుకురా అని అంటుంది. ఏంటి మేడం, వీరవనితిలా దేశానికి సేవ చేసినట్టు అంత బాగా మీరు అలసిపోయినట్టున్నారు అని అంటారు. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు రాథోడ్, అయినా నువ్వు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు, నేను హెల్ప్ చేశాను కదా అని అంటారు. ఏంటి, హెల్ప్ చేశారా? ఏ విధంగా మేడం, ఎలా హెల్ప్ చేశారు? అయినా మీరు హెల్ప్ చేసింది దూకేయడంలోనా, లేకపోతే ఆ టెర్రరిస్టులని ఇంకా ఇంకా రెచ్చగొట్టడంలోనా? మీరు ఎప్పుడూ హెల్ప్ చేయలేదు, మా మిస్ అమ్మే హెల్ప్ చేసింది అని అంటారు. సర్లే, ఎవరైతే ఏంటి, అందరూ ఇంటికి వచ్చారు కదా, సేఫ్గానే ఉన్నారు కదా, బాగీ ఆకలేస్తుంది అని అంటుంది మనోహరి. వచ్చేస్తున్నాను అని చెప్పి ఇంకా అలా బాగి అన్ని వంటలు పాపం వేడి వేడిగా తీసుకొచ్చి పెడుతుంది. ఇంకా అప్పుడే కరెక్ట్గా అమర్ అయితే అలా బాగి వైపు చూస్తూ ఉంటాడు. ఇంకా పిల్లలందరికీ చక్కగా బాగి భోజనాన్ని వడ్డిస్తుంది. అమర్ బాగీని గమనిస్తూ ఉంటాడు. ఇంకా పిల్లలందరికీ భోజనం వడ్డించిన తర్వాత, మిస్సమ్మ నువ్వు కూడా కూర్చొని తిని మిస్సమ్మ అని అంటుంది. అమ్ము, పర్లేదమ్ము, నేను మీరందరూ తిన్న తర్వాత తింటానులే, సరేనా అని చెప్పి ఇంకా అలా పాపం అందరూ హ్యాపీగా భోజనం చేస్తుంటే అదంతా చూసి మురిసిపోతూ ఉంటుంది బాగి. ఇంకా అమర్ కూడా అలా బాగి వైపు చూస్తూ ఉంటాడు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత బాగి ఏం చేస్తుందా అని గమనిస్తూ ఉంటాడు అమర్. బాగి ఏమో పాపం ప్లేట్ తెచ్చుకొని స్పూన్ తెచ్చుకొని తినడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇంకా వెంటనే అమర్ బాగి దగ్గరికి వెళ్ళి, హే లూజ్, ఏం చేస్తున్నావు అని అడుగుతారు. భోజనం చేస్తున్నాను అని అంటుంది. హే, నీ గాయాన్ని అందరి ముందు నువ్వు దాచిపెట్టచ్చు, కానీ నా ముందు నువ్వు దాచి పెట్టగలననుకుంటున్నావా అని అంటారు అమర్. ఒక్కసారిగా బాగి అమర్ కళ్ళల్లోకి చూస్తుంది. ఏ గాయం, నాకేమీ అవ్వలేదు అని అంటుంది. వెంటనే అమర్ బాగి చేయి పట్టుకుంటాడు. అరచేతికి పాపం కట్ అవుతుంది బాగీకి. ఇంకా వెంటనే అది చూసి, చూడు, అందరూ నువ్వు వడ్డిస్తున్న ఫుడ్ని చూశారు, కానీ నేను నీ చేతికైన గాయాన్ని చూశాను. ఈ గాయానికి కనీసం ఆయింట్మెంట్ పెట్టుకోవాలని కూడా తెలీదా నీకు అని అంటారు. ఆయింట్మెంట్ ఎందుకండి, పసుపు రాసుకున్నాను, సరిపోతుంది అని అంటుంది బాగి. నీ మొహం సరిపోతుంది, ఇన్ని రోజులు ఎలా ఉన్నావు, ఒక్క నా బుజ్జమ్మని ఎలా చూసుకుంటున్నావో నీ పీత బ్రెయిన్తో, కూర్చో అని అమర్ ఆయింట్మెంట్ తీసుకొచ్చి బాగీకి దగ్గరుండి చేతికి ఆయింట్మెంట్ రాసి బ్యాండేజ్ కడతాడు. అదంతా చూస్తూ పాపం ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది బాగి. అయ్యో ఏంటండి మీరు, స్పూన్ పట్టుకొనైనా తినేదాన్ని, ఇప్పుడు ఎలా తినమంటారు నన్ను, ఏం చేయాలి అని ఆలోచిస్తుంటే, నేను చెప్తాను కదా, నేనున్నాను కదా అని ఇంకలా హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి బాగీకి తనే ప్రేమగా భోజనాన్ని తినిపిస్తాడు అమర్. ఒక్కసారిగా ఇంక బాగి, మీరు నాకు అని అంటే, నీ ఓవర్ యాక్షన్ చేసించాలు, తింటావా లేకపోతే వెళ్ళిపోమంటావా అని అంటారు. తింటాను అని అంటుంది బాగి. ఇంకా అలా అమర్ బాగీకి ప్రేమగా భోజనాన్ని తినిపిస్తూ ఉంటే అప్పుడే వాటర్ కోసం బయటకు వచ్చిన మనోహరి అదంతా చూస్తూ కోపంతో రగిలిపోతుంది. వెంటనే చెంబా, చూసావా మనోహరి, నీకేమో అన్ని దెబ్బలు తగిలే, కనీసం ఎలా ఉన్నావు మనోహరి అని అడిగిన పాపాను కూడా పోలేదు అమర్. కానీ ఇప్పుడు బాగి చెప్పకపోయినా బాగి చేతికి దెబ్బ తగిలింది అని గమనించి బాగీని ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడో. వాళ్ళిద్దరి ప్రేమని నువ్వు అర్థం చేసుకోవట్లేదేమో, కానీ అదిగో చూస్తున్నారే చూసేవాళ్ళు, మేము అందరం అర్థం చేసుకుంటున్నాం, నువ్వే అర్థం చేసుకోవట్లేదు అని అంటుంది బాగి విషయంలో చెంబా. హే చెంబా, నువ్వెప్పుడు ఇంతే,
ఇలాగే మాట్లాడుతూ ఉంటావు. ముందు నేను చెప్పేది విను. ఒక్కటి మాత్రం నిజం, అబ్బాగి ఎన్నైనా ప్లాన్లు వేయనివ్వు, రేపు అమర్ ఖచ్చితంగా ఓపెన్ అవుతాడు అని అంటారు. ఓపెన్ అవుతాడా? ఏం మాట్లాడుతున్నావు అని అంటారు. ఏం మాట్లాడుతున్నానా? చెప్తాను. రేపు హోలీ కదా, అమర్ ఫస్ట్ కలర్ నాకే పూస్తాడు. ఖచ్చితంగా నన్ను హోలీ రంగుల్లో అమర్ ముంచెత్తుతాడు. చూడు చెంబా అని అంటుంది మనోహరి. ఏంటి, అమర్ నిన్ను హోలీ రంగుల్లో ముంచెత్తుతాడా? ఎన్ని కలర్ కంటావో కనుకో, మాకు మాత్రం అది జరిగేలా కనిపించట్లేదులే అని మనసులో అనుకుంటుంది చెంబా. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. అమర్ ఇంట్లో హోలీ సెలబ్రేషన్స్ స్టార్ట్ అయిపోతాయి. ఇంకలా అమర్ ఇదేంటి బాగి ఇంకా రావట్లేదు అని ఎదురు చూస్తూ ఉంటాడు. డాడ్, మేమందరం రెడీ అయిపోయాం డాడ్ అని అంటారు. అందరూ రెడీ అయిపోయారా అని అడుగుతారు అమర్. డాడ్, మేమందరం రెడీ అయిపోయాం. ఎవరు రావాలి? రాథోడ్ రావాలి డాడ్ అని అంటారు. రాథోడ్, నేను కూడా వచ్చేసాను సార్, రండి సార్ లాన్లోకి వెళ్దామని అంటారు. రాథోడ్, అందరూ వచ్చారా అని అడుగుతాడు అమర్. అందరూ అంటే వచ్చారు కదా సార్ అని అంటారు. ఏంటి రాథోడ్, కావాలని మాట్లాడుతున్నావా అని అంటారు. రాథోడ్, డాడ్ మిస్ అమ్మ గురించి అడుగుతున్నారు అని అంటుంది అంజు. ఓహో, అవునా, మిస్ అమ్మ వస్తుంది సార్ అని నవ్వుతూ ఉంటాడు రాథోడ్. ఇంక పిల్లలందరూ కూడా వాళ్ళు నవ్వుకుంటూ ఉంటే అలా బాగి వైట్ కలర్ పంజాబీ డ్రెస్ వేసుకొని కిందకి నడుచుకుంటూ వస్తూ ఉంటే అమర్ అలా బాగి వైపు చూస్తూ ఉంటాడు. ఇంక వెంటనే అమర్, రాథోడ్, లాన్లో అన్ని ఏర్పాట్లు చేశావు కదా అని అడుగుతారు. ఎస్ సార్, అన్ని ఏర్పాట్లు చేశాను. మన విజయానికి సంకేతంగా ఇవాళ అందరూ హోలీ ఆడాల్సిందే సార్. మన కుటుంబం ఒక పెద్ద ప్రమాదం నుండి బయటపడింది. అలాంటిది ఇప్పుడు ఖచ్చితంగా మనం సెలబ్రేట్ చేసుకోవాల్సిందే. మేజర్ హెడ్ గాడు అరెస్ట్ అయ్యాడు కాబట్టి మనం పండగ చేసుకోవాల్సిందే అని చెప్పి అందరూ ఇంకా అలా హోలీ ఆడుతూ ఉంటే మనోహరి చూస్తూ ఉంటుంది. ఖచ్చితంగా అమర్ నాకే వచ్చి కలర్ పూస్తాడు అని వెయిట్ చేస్తూ ఉంటుంది. పిల్లలు ఒకరితో ఒకరు ఆడుకుంటూ ఉంటారు. బిస్సమ్మ కూడా ఇంకా అలా అమర్ వైపు చూస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా మనోహరి ఏమో, ఏంటి అమర్ నా వైపు రావటం లేదు అని ఎదురు చూస్తుంది. ఇంకా అలా బాగి అమర్ పిల్లలు అందరూ హ్యాపీగా ఒకరితో ఒకరు హోలీ ఆడుకుంటారు. బట్ మనోహరి ఒక ఏకాకిలా మిగిలిపోతుంది. మనోహరి వైపు ఎవ్వరూ వచ్చి కలరిపోయారు. మనోహరి ఆఖరి వరకు అలానే ఉండిపోయేసరికి ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోతుంది. అందరూ వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చేస్తారు. అయినా మనోహరి అలాగే ఉండేసరికి, ఏంటి మనోహరి, అయ్యయ్యో నీకెవరు కలర్ పోయలేదా? ఏం చేయమంటావు, ఆయన నా వెనకాలే వచ్చారు, నేను నిన్ను పట్టించుకోలేదు, సారీ మనోహరి అని అంటుంది బాగి. నువ్వేం చెప్తావులే బాగి, పర్లేదులే. అయినా ఇప్పుడు ఏంటి చెప్పు, మనం హ్యాపీగా ఉండడమే కదా కావాలి, నువ్వు ఎంజాయ్ చేసావు కదా అని అంటుంది మనోహరి. నీలో ఈ స్పిరిట్టే నేను కోరుకుంది. ఖచ్చితంగా రేపు నేను ఒక మంచి ప్లాన్ వేస్తాను, ఆ ప్లాన్ ప్రకారం ఆయన అని అంటుంది. వద్దు, నువ్వేమీ చేయక్కర్లేదు, ఆ ప్లాన్ ఏదో నేనే వేసుకుంటాలే అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది మనోహరి. ఏంటి, మనోహరికి ఏదైనా డౌట్ వచ్చేసిందా, అందుకే ఇలా చేస్తుందా అని ఆలోచనలో పడుతుంది బాగి. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. అమర్ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు. బాగి అసలు ఎందుకు నన్ను వదిలేసి అప్పట్లో వెళ్ళిపోయింది? ఎందుకంటే తన ప్రాణం గురించి కూడా లెక్క చేయకుండా డ్రైవ్ చేస్తూ పిల్లల్ని కాపాడుకున్న బాగి స్వార్థంగా తన బిడ్డను తీసుకొని వెళ్ళిపోయింది అంటే నేను నమ్మలేకపోతున్నాను. రాథోడ్ చెప్పినట్టు, పిల్లలు చెప్పినట్టు ఏదైనా బలమైన కారణం ఉంటేనే బాగి వెళ్ళిపోతుంది. ఆ బలమైన కారణం ఏంటి? ఆ విషయం బాగిని అడుగుతుంటే బాగి చెప్పట్లేదు. రాథోడ్ని అడుగుతుంటే నాకు తెలీదు అంటున్నాడు. మనోహరికి తెలిసే ఛాన్సే లేదు. మరి ఈ విషయం ఎవరికి తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది? ఏం చేయాలి? ఎలా బాగి ఎందుకు వెళ్ళిపోయింది అనే విషయాన్ని నేను తెలుసుకోవాలి అని ఆలోచిస్తుంటే కరెక్ట్గా అప్పుడే హే పోరి అని కరుణ అమర్ వాళ్ళ ఇంటికి వస్తుంది. ఒక్కసారిగా అమర్ కరుణని గమనిస్తాడు. హే కరుణ, రావే అని లోపలికి తీసుకువెళ్తుంది బాగి. హే పోరి, ఎట్లున్నవే, ఆయన ఇంకా నీపై గుస్సైతున్నాడా అని అడుగుతుంది. ఏం చెప్పమంటావే, ఆయనకి నాపై ఇంకా కోపం ఉంది, కానీ అంతకు మించిన ప్రేముంది.
అది ఆయన కళ్ళల్లో కనబడుతుంది. నిన్న ఆయనే నాకు భోజనం తినిపించారు అని అంటుంది బాగి. ఓ, అక్కడి వరకు వచ్చిందా? ఏం పర్లే. మొన్న దరిద్రులు టెర్రరిస్టులు మీ ఫ్యామిలీపై అటాక్ చేసిరంట కదా, గది తెలుసుకొని నిన్ను ఒకసారి పలకరించిపోదామని వచ్చిన. ఇప్పుడు నువ్వైతే మంచిగానే ఉన్నావు కదా, సరే అయితే నేను పోతా మరి అని ఇంకలా కరుణ బయటికి వచ్చేసరికి కరుణ అని అంటారు అమర్. ఇదేంది ఈయన పిలుస్తున్నారు? చెప్పండి సార్ అని అంటుంది. నేను నీతో కొంచెం మాట్లాడాలి అని అంటారు. ఏం సార్ అని అడుగుతుంది. ఇంక వెంటనే కరుణని పక్కకు తీసుకువెళ్తాడు అమర్. కరుణ, నువ్వు బాగి బెస్ట్ ఫ్రెండ్వి. నీ గురించి నాకు బాగా తెలుసు. బాగి ఏ విషయమైనా నీతో షేర్ చేసుకుంటుంది. అసలు బాగి ఎందుకు నన్ను విడిచి 5 ఏళ్ల క్రితం వెళ్ళిపోయింది? ఎందుకు మళ్ళీ 5 ఏళ్ల తర్వాత నా ఇంటికి వచ్చింది? అసలు తను వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? ఎవరు? ఆ పరిస్థితి ఏంటి? ఈ విషయం నువ్వు నాకు చెప్పాలి అని అడుగుతారు. సార్ అంటే అది అది మాట తీసుకుని సార్ అని అంటారు. చెప్పకపోతే నేను ప్రశాంతంగా ఉండలేను కరుణ. నీకు తెలుసు కదా, తను నాకు దూరమైనప్పటి నుండి మానసికంగా నేను ఎంత కుమిలిపోయానో. ఎవరికి చెప్పుకోకపోయినా నా కోపాన్ని కొన్నిసార్లు పిల్లలపై కూడా చూపించలేక, ఎవరిపై అరవాలో తెలియక పిల్లలతో స్ట్రిక్ట్గా ఉండడం మొదలుపెట్టాను. చెప్పు, నువ్వు చెప్తే నేను తన ప్రాబ్లంని సాల్వ్ చేసిన వాడిని అవుతాను. చెప్పు అని అడుగుతారు. గది సార్ చెప్పేస్తున్నా సార్, ఒక పంతులు అని జరిగిందంతా అమర్తో చెప్పేస్తుంది కరుణ. అంటే మనోహరి గురించి కాకుండా ఒక పంతులు వల్లే ఇదంతా జరిగింది, కానీ ఆ పంతులు వెనకాల ఎవరున్నారు అనే విషయాన్ని కరుణ దాచిపెట్టేస్తుంది. ఒక్కసారిగా అమర్ షాక్ అవుతారు. అంటే అమ్ము ప్రాణాలు కాపాడడానికే బాగి ఇలా ఇల్లు విడిచి వెళ్ళిపోయింది అనే అతి పెద్ద నిజాన్ని తెలుసుకొని షాక్లో ఉండిపోతాడు అమరేంద్ర. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.